భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం కేటాయించింది. టోర్నమెంట్ ముగిసిన అనంతరం శుక్రవారం ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన విషయం తెలిసిందే. శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. మహిళల వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని వారు అభినందించారు. భారతదేశం మహిళల సత్తా చాటి మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు. మహిళా క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళా వన్డే వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం అందరికీ తెలిసిందే.